నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు డాక్టర్ పార్వతి సత్యనారాయణ గారు ఉన్నారు. టీచర్లకు సంబంధించినటువంటి సమస్యలపైన అదేవిధంగా టీచర్లకు రావాల్సిన అనేక అంశాలపైన ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. అట్లనే వాళ్ళు పిఆర్టీయూకి సంబంధించినటువంటి టీజీ సంఘానికి జనరల్ సెక్రటరీగా, జేఏసీకి కూడా జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. 317 జీవోకు సంబంధించి ఏం జరుగుతున్నది, ప్రభుత్వం ముందడుగు వేసిందా, వెనకడుగు వేసిందా, గతంలో జరిగినటువంటి అల్లర్లకు బాధ్యులెవరు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, టీచర్లు అంటే అసలు ఎవరు అనేటువంటిది ఒక చర్చ. ఎందుకంటే చదువుకున్నటువంటి దాంట్లో మండల పరిషత్ స్కూలో, జిల్లా పరిషత్ స్కూలో లేదా జెడ్పీహెచ్ఎస్ ఉంటుంది. టీచర్లు వాళ్ళేనా? ఇంకా అసలు ఎన్ని రకాల టీచర్లు తెలంగాణలో ఉన్నారు గవర్నమెంట్కి సంబంధించి? ఈ సందర్భంగా అభిప్రాయానికి చెప్పడానికి అవకాశం ఇచ్చిన మీకు పిఆర్టీ తెలంగాణ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా టీచర్స్ అనగానే పంచాయతీరాజ్ అంటే మండల పరిషత్, జిల్లా పరిషత్లో పనిచేసే టీచర్లే కాదు, ఈ రాష్ట్రంలో మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆ రెసిడెన్షియల్ గురుకులాలలో కూడా సాంఘిక సంక్షేమము, గిరిజన సంక్షేమము, షెడ్యూల్ కులాల సంక్షేమము, బీసీ సంక్షేమము, జ్యోతిబా పూలే, కస్తూరిబా, ఇలాంటి స్కూల్స్ దాదాపు 14 రకాల సొసైటీల స్కూల్స్ ఉంటాయి. ఓకే, అందులో మోడల్ స్కూల్స్ మళ్ళీ మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు, ఇన్ని రకాల వ్యవస్థలలో పనిచేస్తూ ఉన్నారు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే స్కూల్స్ అని గవర్నమెంట్ టీచర్లు అనగానే మండల పరిషత్ స్కూల్లో పనిచేసే టీచర్లు అనుకుంటాం. కానీ రాష్ట్రంలో ఇన్ని రకాలుగా మేనేజ్మెంట్స్ ఉంటాయి, ఇన్ని రకాల యాజమాన్యాలలో పనిచేసే, అంటే ఈ గురుకులాల్లో పనిచేసే, సొసైటీలో పనిచేసే టీచర్ల కండిషన్స్ వేరు. వాళ్ళు ఆ స్కూళ్ళకే ఒకరు స్కూల్ ట్రాన్స్ఫర్ కావాలి. మళ్ళీ సాంఘిక సంక్షేమ టీచరు బీసీ సంక్షేమం మేనేజ్మెంట్కి ట్రాన్స్ఫర్ కాదు. ఓకే, మోడల్ స్కూల్ టీచర్ ఇంకో యాజమాన్యానికి పోరాదు. పంచాయతీరాజ్ టీచర్ ప్రభుత్వ యాజమాన్యానికి పోరాదు. ఓకే, కేజీబీవీ టీచర్ కేజీబీవీకి పోవాలి. ఈ రకంగా ఉండడం వల్ల రకరకాల యాజమాన్యాల్లో పనిచేసి ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులను, పేరెంట్స్ని విద్యార్థుల సౌకర్యానికే ఉద్దేశింపబడినప్పటికీ ఇన్ని యాజమాన్యాల పాఠశాలలు ఉండడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సహజంగానే తగ్గుతుంది. సింగిల్ మేనేజ్మెంట్ విద్యాశాఖ అంటే 1 to 10th ఒకటే ఉండాలి. 10th to 11th to 5 క్లాస్ ఒకటే ఉండాలి. కానీ ఇన్ని రకాలు ఉండడం వల్ల ఇప్పుడు సపోజ్ మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట అనే గ్రామం ఉంది. లక్షెట్టిపేట టౌన్ మరి ఇటీవల మున్సిపాలిటీ ఒక గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్కి ఒకవైపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంటుంది, దానికి ఆపోజిట్లో బాలికల ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ ఉంటుంది, దాని పక్కన ఆశ్రమ పాఠశాల ఉంటుంది, దాని పక్కన బాయ్స్ హై స్కూల్ ఉంటుంది. ఈ గ్రౌండ్లో ఉన్న ఎవరైనా ఒకరు నిలబడి విజిల్ కొడితే ఈ 4గిటికి నిలబడుతుంది. ఓకే, పిల్లలు ఇందులో తక్కువ ఉన్నారని అందులో తక్కువ ఉన్నారని కాదు, ఎవరి ఇష్టం వాళ్ళకి పోతే అసలు ఏ స్కూల్లో సరైన స్ట్రెంత్ ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వ పక్షాన బాగానే ఉన్నా, టీచర్లు ఉన్నా, పిల్లలు లేరు. దానివల్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరతలేదనే అపవాదం ఉపాధ్యాయులకు వస్తుంది. ఓకే, నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే 1982 విద్యా చట్టము, ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లో చాలా స్పష్టంగా ఉంది. ఏ యాజమాన్యంలోని ఉపాధ్యాయులైనా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయొచ్చు. అంటే ప్రభుత్వ, పంచాయతీరాజ్, ప్రభుత్వ స్థానిక సంస్థలు ఈ రెండింటినీ కూడా ఒకే గొడుక్కుంద తీసి ఒకే యాజమాన్యం కింద నడపాలి. వాస్తవానికి పంచాయతీరాజ్ ప్రభుత్వ టీచర్ల నియామకం అధికారి డిఓనే, గెస్టెడ్ హెడ్ మాస్టర్లకు ఆర్జేడీ నియామకం అధికారి, రాష్ట్ర ప్రభుత్వము ఆపరేట్ చేస్తుంది. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే, కానీ వేరు వేరు యాజమాన్యాలు చేయడం వల్ల వేరు యాజమాన్య ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా పరిగణించబడుతుంది. అంటే స్కేల్ వేరే ఉంటుందా వీళ్ళకి? అన్ని రాష్ట్ర ప్రభుత్వం స్కేల్స్, సొసైటీ గురుకులాల టీచర్లకు వేరుంటాయి, మాకు వేరుంటాయి. సిమిలర్గా అన్నీ ఒకేది ఉంది అంటే పంచాయతీరాజ్ ప్రభుత్వ టీచర్లకు మాత్రమే అన్నీ సేమ్ ఉంటాయి. ప్రభుత్వ అనే పదం, పంచాయతీరాజ్ అనే పదం తప్ప అందరు ప్రభుత్వ టీచర్లే. పంచాయతీరాజ్ టీచర్లు అంటే టీచర్స్, పంచాయతీరాజ్ టీచర్స్ ఆర్ గవర్నమెంట్ టీచర్స్ వర్కింగ్ ఇన్ మండల పరిషత్, జిల్లా పరిషత్. గవర్నమెంట్ టీచర్స్ ఆర్ గవర్నమెంట్ టీచర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఇంతే డిఫరెన్స్. కానీ అన్నీ ఒకే రకమైన నిబంధనలు ఉంటాయి, ఒకే రకమైన స్కేలు, పిఆర్సీ, వేతన నిబంధనలు కానీ ఈ సర్వీస్ నిబంధనలు అన్నీ సేమ్ ఉంటాయి. జీవో నంబర్ చేంజ్ ఉంటుంది, డేట్ కూడా సేమే ఉంటుంది. ఓకే, కానీ గురుకులాలలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం గురుకులాలలో కూడా ఏ గురుకులానికి ఆ గురుకులమే కండిషన్. కనీసం వీళ్ళు వాళ్ళు కూడా పోవడానికి లేదు. వెళ్ళలేదు. అంటే సంక్షేమ సోషల్ వెల్ఫేర్ గురుకులాలని
దానికి కమిషనర్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. వాళ్ళు అదే స్కూళ్ళకి వెళ్ళాలి. ఓకే. అలాగే బీసీ గురుకులాలు ఉంటాయి, వాళ్ళు అదే స్కూళ్ళకి వెళ్ళాలి. పదోన్నతిపై కానీ బదిలీపై కానీ. మోడల్ స్కూల్స్ ఉంటాయి, పదోన్నతిపై కానీ బదిలీపై వాళ్ళు కూడా వెళ్ళాలి. ఇంకొకటి కూడా బదిలీలు పదోన్నతులు రెగ్యులర్గా లేకపోవడం వల్ల కూడా టీచర్లలో అన్రెస్ట్. ఓకే. 14-12 అంటే మోడల్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు 14 సంవత్సరాల తరబడి బదిలీ లేదు, పదోన్నతి లేదు. ఒకే ఉద్యోగి అక్కడే బదిలీలు పదోన్నతులు అనగానే ఉపాధ్యాయుల సౌకర్యార్థం మాత్రం కాదు. ఓకే. ఒక ఉద్యోగి వరుసగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న తర్వాత అక్కడ నుంచి బదిలీ చేస్తే కొత్తగా పోయిన స్థానానికి మళ్ళీ కొద్ది రోజులు బాగా పనిచేస్తారు. ఇక్కడనే 14 సంవత్సరాలు ఉండడం వల్ల పనిచేసే టీచర్కి సంతోషం ఉండదు, వినే విద్యార్థులు కూడా సంతోషం ఉండదు. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎందుకంటున్నాం అంటే 6th to 10th. 6th ఒక టీచర్ వస్తే 10th వరకు 5 సంవత్సరాలు ఆ బ్యాచ్ వెళ్ళిపోద్ది. ఓకే. టీచర్ ట్రాన్స్ఫర్ కావాలి. పంచాయతీరాజ్ ప్రభుత్వ టీచర్లకు, నాన్ గెస్టెడ్ టీచర్లకు, స్కూల్ అసిస్టెంట్లకి, పండిట్స్కి ఏమో 8 సంవత్సరాలు లాంగ్ ట్రైనింగ్ ఉంది. గెస్టెడ్ హెడ్ మాస్టర్లకు 5 సంవత్సరాలు. ప్రత్యేక పరిస్థితుల్లో 2 సంవత్సరాలు అంటే వాస్తవానికి మినిమం 2 years ఉండాల్సిందే. మినిమం 2 years తర్వాత మ్యాక్సిమం 8 years, మ్యాక్సిమం 5 years గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు. కానీ మోడల్ స్కూళ్ళల్లో ఇంతవరకు ట్రాన్స్ఫర్స్ లేవు. ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది, రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే మోడల్ స్కూళ్ళల్లో విద్యా ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలంటే ఫస్ట్ వాళ్ళకు బదిలీ చేసి పదోన్నతులు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకా ఫలితాలు ఎక్కడికి వస్తాయి? అసలు రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ కేజీ నుండి పీజీ దాకా, ఓన్లీ నేను టీచర్ అని అనట్లేను, 1వ తరగతి నుంచి మొదలు పెడితే మీకు 10వ తరగతి దాకా 70% మంది ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు. ఒక అపనమ్మకం అయితే ఏ కారణం చేతైనా వచ్చింది. దానికి ఉపాధ్యాయులు బాధ్యుల, ప్రభుత్వం బాధ్యతనా, ప్రజలకు బాధ్యతనా? ఇప్పుడు ఒకరు బాధ్యత ఉండదు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో ఇటు ఉపాధ్యాయ వర్గం ఆందోళన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన ఉంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన మొన్న ఎల్బీ స్టేడియం జరిగిన సమావేశంలో కూడా పరోక్షంగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎవరిని ఆదేశాలు ఇవ్వలే, ఆవేదనను వ్యక్తం చేశారు. ఎందుకు మన ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గుతుంది, దానికి రెమెడీ ఏంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేమేం చేయాలి, ఉపాధ్యాయులుగా మీరేం చేయాలి అని ఓపెన్గా ఇది చెప్పే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భాషా పండితుల అప్గ్రేడేషన్, పీఈటీల అప్గ్రేడేషన్, 10 ఏళ్ల కాలం ఉన్న పదోన్నతులు, బదిలీలు పకడ్బందీగా చేపట్టారు. రికార్డు ఏంటంటే ఈ మొన్నటి బదిలీలు పదోన్నతులకు ఏంటంటే జనరల్గా బదిలీలు పదోన్నతులు జరిగేటప్పుడు ఏ ఒక్కసారైనా బ్రేకప్ అవుతుంది, ఓకే, సాంకేతిక కారణాల వల్ల. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు షెడ్యూల్లో ఒక్కరోజు కూడా వాయిదా పడలే. నెంబర్ 1, 24,000 ప్రమోషన్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎట్ ఏ టైం ఇవ్వలే. ఓకే. నెంబర్ 3, 42,000 బదిలీలు చేశారు. ఇది కూడా రికార్డు బ్రేక్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపోతే జనరల్గా ఏంటంటే బదిలీల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కాగానే సెక్రటరేట్ నుంచి దొడ్డిదారిన బదిలీలు వెళ్ళేటి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఒక్క పదోన్నతి కానీ ఒక బదిలీ కానీ దొడ్డిదారిని సెక్రటరేట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయలే. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖకు పిఆర్టీ తెలంగాణ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పైరవికి తావులేదు, అంత పారదర్శకంగా నడుస్తుంది. మా పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ లోపాలు ఉంటాయి వాటిని సవరించుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి ఇది జరగకూడదు, ఇది జరగాలి అని ఎప్పటికప్పుడు సంబంధిత ప్రజాప్రతినిధులతోని ముఖ్యమంత్రి గారు చేరవేస్తూ ముఖ్యమంత్రి గారి ద్వారా అధికారులకు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యే రీతిలో, కింది స్థాయి వరకు చేరే రీతిలో ఆదేశాలు జారీ చేయించడంలో మా వ్యవస్థాపక అధ్యక్షులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. కానీ ఈ అంశాల్లో విద్యార్థులు అంటే విద్యార్థి రాజకీయాలు అంటారు, కానీ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ ఎమ్మెల్సీలు లేదంటే సంఘాలు పెట్టుకొని ఉపాధ్యాయ సంఘాల వల్ల, మీ సంఘాలలో ఉండేటువంటి రాజకీయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళ విద్య కుంటుపడింది అనేటువంటి ఆరోపణకు మీరు ఇచ్చేటువంటిది సమాధానం?
ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సంఘాలని స్థాపించుకోవచ్చు, అవును. అది రాజ్యాంగపరమైన హక్కు. ఉమ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, ఏ వర్గమైనా రాజ్యాంగంలో రాసినప్పుడు ఏ వర్గమైనా తన హక్కుల సాధన కొరకు సంఘాన్ని స్థాపించుకోవచ్చు. అవును. ఆ సంఘం ద్వారా న్యాయపరంగా పోరాటం చేయొచ్చు శాంతియుతంగా. కాబట్టి ఆ ఇచ్చిన హక్కు ప్రకారం అన్ని సంఘాలు స్థాపించిండ్రు. అన్ని సంఘాలు పనిచేస్తాయి. అన్ని సంఘాలు ఉపాధ్యాయుల సంక్షేమం కొరకే ఉద్దేశించబడినాయి. కానీ ఏ సంఘం ప్రాతినిధ్యం చేసినా అక్కడ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, సంఘాలు చేసే ప్రాతినిధ్యం ఏది ఉపాధ్యాయుల సంక్షేమం, దాంతోపాటు విద్యార్థులకు ఏది ఉపయుక్తంగా ఉంటుంది అనేది అధికారి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఓకే. అడిగే వాళ్ళు ఏదైనా అడుగుతాం, నేను కూడా అడుగుతా, ఇంకెవరైనా అడుగుతారు, నా సోదర సంఘాల ప్రతినిధులు అడుగుతారు. 40-50 సంఘాలు ఉండేవి. 40-50 సంఘాలలో అధ్యక్షుడికి, జనరల్ సెక్రటరీకి లీవ్స్ ఇవన్నీ ఏవో ప్రత్యేకమైనటువంటి కొన్ని కోటాలు ఉంటాయి. వాస్తవానికి విద్యా హక్కు చట్టం సెక్షన్ 23 నుంచి 28 వరకు ఏ ఉపాధ్యాయుడు కూడా బోధనేతర పనులపై వెళ్ళకూడదు. ఓకే. బోధనేతర పనులపై వెళ్ళకూడదు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, గతంలో ఎమ్మెల్సీలకు టీచర్లు పిఎల్గా ఉండేవారు, వాళ్ళని రిలీవ్ చేశారు. అవును. మాకు ఇచ్చే సెలవులు కానీ ఓడి, ఇక్కడ మీరు అడిగారు కాబట్టి క్లారిటీ ఇస్తాను. అవును. ఓడి అంటే మాకు ఇచ్చేది అదర్ డ్యూటీ, ఓకే, ఆన్ డ్యూటీ కాదు. ఓకే. మొదటిసారిగా మీ వాయిస్, పబ్లిక్ వాయిస్ ఛానల్ ద్వారా, పొలిటికల్ ఛానల్ ద్వారా సమాజానికి వెళ్తుంది పాయింట్. ఇంతవరకు ఏ వర్గానికి దీని మీద చైతన్యం లేదు. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాకు ఓడి గవర్నమెంట్ ఇస్తుంది క్లియర్గా, జీవోలో అదర్ డ్యూటీ అని ఉంటుంది. ఓకే. కానీ టీచర్గా టైం టేబుల్లో నా పేరు ఉండాలి. ఓకే. నేను క్లాసులు తీసుకోవాలి. నేను ఏదైనా ఉపాధ్యాయుల సమస్య మీద డైరెక్టరేట్ కానీ, సెక్రటరేట్ కానీ, మంత్రి వర్యుల దగ్గరికి కానీ ప్రాతినిధ్యం చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను అదర్ డ్యూటీ అవైల్ చేసుకోవాలి. ఓకే. నేను పెళ్ళికి పోయినా నా సీఎల్ వేసుకోవాలి. ఓకే. ఫంక్షన్కి పోయినా సీఎల్ వేసుకోవాలి. హాస్పిటల్కి పోయినా సీఎల్ వేసుకోవాలి. నా 22 సీఎల్ఏ వాడుకోవాలి. ఇక ఓడి అని నేను మొత్తం మళ్ళీ ఓడీలు ఉంటే ఒక సంఘం నాయకుడికి ఓడి అంటే కంప్లీట్ తిరగడానికి కాదు అది. ఓకే. నాకు టైం టేబుల్ ఉంటుంది. నేను ఆఫీస్కి రాలే, నాకు ఫంక్షన్ లేదు, నేనేం చేయాలి? స్కూల్కి పోయి పాఠం చెప్పాలి. ఓకే. ఆ స్పిరిట్ దెబ్బతింటుంది. సమాజం తప్పుడు అర్థం చేసుకుంటాను. ఇవన్నీ కేవలం నేను ఆఫీస్కి వచ్చినప్పుడే ఓడి ఫెసిలిటీ వినియోగించుకోవాలి. కానీ నేను పెళ్ళికి పోతా, పేరంటానికి పోతా, వివాహానికి పోతా, నా సంఘం సమావేశానికి పోతా, నా సంఘ విస్తరణకు పోతా, సంఘ సభ్యత్వానికి పోతా, దానికి అదర్ డ్యూటీ ఇవ్వరు, వర్తించదు. కానీ ఆ స్పిరిటే దెబ్బతింటుంది. 56 ఈ రాష్ట్రంలో 56 సంఘాలకు లేవు, ఆన్ డ్యూటీ లేదు. ఒక రాష్ట్రంలో ఒక 4 సంఘాలకు ఇచ్చారా, 4 సంఘాలు కూడా సివిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉన్న సంఘాలు. వాళ్ళు ఇవ్వడంలో మాకెవరికి అభ్యంతరం కూడా లేదు. కానీ ఆ ఓడిని ఏ సంఘానికి ఇచ్చినా, మాకు ఇచ్చినా ఆ ఓడిని ఓడిలాగా వాడుకోవాలి. ఓకే. కానీ దానివల్ల ఏం జరుగుతుంది? ఓడి అనగానే ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ రోడ్ల మీద ఎదుగుతారు పని లేకుండా అని అనుకుంటారు. ఇట్లా సంఘాల పేరు మీద కాదు, ఈ అపవాదం ఉంది. సంఘాల రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా డైలీ పాఠశాలకు పోయి పాఠాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా రెగ్యులర్గా స్కూల్కి పోయి విద్యార్థులకు మంచి బోధన చేసే వాళ్ళు ఉన్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. టీచర్ల మీద ఉన్న ప్రధాన ఒక 2-3 ఆరోపణలు, గవర్నమెంట్ టీచర్లకు సంబంధించినటువంటి ఆరోపణలు. ఒకటి, వాళ్ళు సమయానికి వెళ్ళరు, వెళ్ళిన తర్వాత పిల్లలతోటి పని చేయించుకోవడము, లేకపోతే పాఠాలు చెప్పకపోయినా ఏం కాదులే అనేటువంటి ఒక నిర్లక్ష్యపు ధోరణితో ఉన్నారు. కాబట్టే తల్లిదండ్రులతో, ప్రైవేట్ టీచర్లు అయితే ఖచ్చితంగా భయం, నా ఉద్యోగం పోతుందో ఉంటుందో అని పొద్దున్న 8 గంటలు పోయి ఆ 4 గంటల దాకా బుద్ధిగా ఉంటారు. కానీ ఆ గవర్నమెంట్ టీచర్లకి ఇప్పుడు అది లేదు అనేటువంటిది ఒక ఆరోపణ. ఇప్పుడు ఒకటి సార్, మనకి నా ఉద్దేశం ఏంటంటే, టీచర్లు ఖచ్చితంగా సమయానికి వెళ్తారు, సమయం పాలన పాటిస్తారు. కానీ దానికి ప్రాపర్ చెక్ చేయాల్సిన వ్యవస్థ 600 పైచిలకు మండలాలని రాష్ట్రంలో, ఒక్క గెస్టెడ్ అసలు రెగ్యులర్ ఎంఈఓలు రాష్ట్ర వ్యాప్తంగా
16-17 ఉన్నారు మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఒక ఎంఈఓ ఒక గెస్టెడ్ హెడ్ మాస్టర్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్. నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్ అయితే నాకు స్కూల్ ఉంటుంది, నేను ఆ స్కూల్కు రెగ్యులర్ ఇచ్చాను. నాకు 10 మండలాలు ఎంఈఓ ఇచ్చారు. అవును, నేను ఎట్లా పరిపాలన చేస్తాను మీరు చెప్పు? అవును, ఎట్లా పరిపాలన చేస్తా చెప్పండి? మేమేమంటున్నామంటే ఏవైనా సాంకేతిక కారణాలు ఏవైనా ఉంటే వాటిని పక్కన పెట్టి తాత్కాలికంగా ఒక మండల్ యూనిట్ తీసుకొని ఆ మండల్లో ఉన్న సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్ను ఎంఈఓ ఇవ్వండి. ఓకే, అంటే మండలానికి ఒక ఎంఈఓ అవుతాడు. అవును, మండలానికి ఒక ఎంఈఓ అయినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అంటే అబ్జర్వేషన్ ఉంటుంది, అవును, ఎవరు వెళ్తుండ్రు ఎవరు వెళ్తలేరని. ఇంకొకటి మండల విద్యాధికారులు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఈఓలు కేవలం టీచర్ల మీద చెక్ చేయడానికి ఉద్దేశించిన పోస్ట్ కాదు. ఓకే, ఈ పాఠశాలకు ఏం అవసరం ఉంది, మౌలిక వసతులు ఏం అవసరం ఉన్నాయి, ఓకే, ఎందరు విద్యార్థులు ఉన్నారు, మిడ్ డే మీల్స్ బాగా నడుస్తుందా లేదా, పాఠ్య పుస్తకాలు అవసరం ఉన్నాయా లేదా, యూనిఫామ్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఇవంతా ఒక రిపోర్ట్ చేయడానికి కూడా టీచర్ల అవసరం ఎక్కడ ఉంది, టీచర్ల అవసరాలు ఏమున్నాయి, పిల్లల అవసరాలు ఏమున్నాయి తెలియజేయడానికి ఆ పోస్ట్. అందరూ ఏమనుకుంటారంటే ఎంఈఓ పోస్ట్ కేవలం టీచర్ల మీద చెక్ చేయడానికి కాదు. ఇవన్నీ ఏ హెడ్ మాస్టర్ ఆ హెడ్ మాస్టర్ గవర్నమెంట్కు రిపోర్ట్ చేయడు కాబట్టి ఆ మండలంలో ఉన్న స్కూళ్ళ అవసరాలని, పిల్లల అవసరాలని, తల్లిదండ్రుల అభిప్రాయాల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదించాలి కాబట్టి ఒక పోస్ట్ రెగ్యులర్ పోస్ట్ ఎంఈఓ ఉండాలి. రెండోది కాబట్టి ఇప్పుడు మేము మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, ఏదే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలేరు నియోజకవర్గంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారంటే ఆ మండల్ నోడల్ ఆఫీసర్ అనేది ఒకటి పోస్ట్ ఉంది, అంటే ఎఫ్ఎల్ఎన్ ద్వారా కొరకు మానిటర్ చేయడానికి ఇచ్చారు. ఆ మండల్ నోడల్ ఆఫీసర్నే ఎంఈఓ బాధ్యతలు ఇచ్చేసాడు. ఓకే, 6 మండలాలు అంటే 6 ఎంఎన్ఓలు ఉన్నారు. ఆ మండలికి ఆ నోడల్ ఆఫీసర్ ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తారు. సాంకేతికంగా కోర్టు కేసులు వీటన్నిటికి రావు. ఆ మండలంలో ఉన్న సీనియర్ హెచ్ఎంకే మండలం ఎంఈఓ బాధ్యతలు ఇస్తే స్కేల్ మారదు, వేతనం మారదు, న్యాయపరమైన చిక్కు రాదు. ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు, టెంపరీగా తాత్కాలికంగా బదిలీ అంటే బాధ్యతలు అదనపు బాధ్యతలు. హెడ్ మాస్టర్ కొంచెం పని భారం పెరుగుతుంది అంతే. హెడ్ మాస్టర్ ఇస్తాడు, హెడ్ మాస్టర్ చూసుకుంటాడు, మండలి చూసుకుంటాడు అంతే. కానీ ఒక్క హెడ్ మాస్టర్ 10 మండలాలు ఉంటే దాన్ని ఎట్లా మనం ఆ మండల ఇన్ఛార్జి మండల విద్యాధికారి నుంచి నాణ్యమైన పరిపాలనను, ప్రభావవంతమైన పరిపాలనను మనం ఊహించగలము? లేదు. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. సపోజ్ కరీంనగర్ జిల్లాలో పనిచేసే గెస్టెడ్ హెడ్ మాస్టర్ మల్టీ జోన్లో సిద్దిపేటకు వచ్చాడు. అక్కడున్న 10 మండలాలను సిద్దిపేట నుంచి పర్యవేక్షణ చేయాలంటుండు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాక ఆయన ప్లేస్లో ఆ మండలంలో సీనియర్ మోస్ట్ ఇవ్వచ్చు కదా. ఏదో చిన్నగా హైకోర్టులో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని అవి క్లియర్ చేసి ఇన్ఛార్జ్ ఇమ్మంటే ఇక దాన్ని ముట్టుకోకుండానే విద్యాశాఖ అధికారులు ఉంటే, నేను మీ ద్వారా ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించాల్సిందే, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిందే. ఇంకొక ఆరోపణ, ప్రభావవంతమైన పరిపాలన. టీచర్ల మీద ఉన్న ఆరోపణ, వాళ్ళు టైంకి అంటే ఒకప్పుడు ఆ ఊర్లోకే పోయి ఉండేటోళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అక్కడ ఉండేటోళ్ళు. ఇప్పుడేమో కొంచెం రవాణా వ్యవస్థ వచ్చింది కాబట్టి బండి కారో తీసుకుంటున్నారు, పోతున్నారు, వస్తున్నారు. అట్లా పోయేటప్పుడు ఇప్పుడు ఈ మిత్తిలు ఎక్కించుకున్నాడు, వడ్డీల వ్యాపారాలు నడుచుకోవడము, మధ్యలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడము, లేకపోతే ఎల్ఐసిలో ఇంకొకటి ఇట్లాంటి చేయడం అనేటువంటిది మళ్ళీ ఇంకొక వ్యాపారం చేస్తున్నారు. అందుకే వాళ్ళు చదువుల మీద దృష్టి పెడతలేరు ఎక్కువ అనేటువంటిది ఒక చర్చ బాగా ఉంది. ఇది అది నేను అనేది ఏంటంటే సార్, ఎవరైతే మానిటరింగ్ చేయాల్సిన వ్యవస్థ ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు పాఠశాలలో టీచర్ ఉంచగలిగితే ఆ ముందు ఆ తర్వాత ఆయన ఏం చేయలేడు. ఓకే, ఆ ముందు ఆ తర్వాత ఏం చేయలేడు. కాబట్టి 9 నుంచి 4:15 వరకు ఉంచే రీతిలో రకరకాల టెక్నాలజీ వచ్చి సాంకేతిక వ్యవస్థలు వచ్చినాయి. అది మేము ప్రతిపాదించాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వేతనం ఇచ్చే ప్రభుత్వం, ప్రజలకు సేవలు అందించాలనే ప్రభుత్వం ప్రభావవంతమైన ఉన్నది కదా. అధికారులు చూడాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి వీళ్ళందరూ కాదు, విద్యాశాఖ అధికారులు ఉన్నారు. 9 నుంచి 4:15 వరకు, 9 నుంచి 4:15 వరకు టీచర్ బల్లో ఉండేటట్టు చేయండి. దానికి ఎవరు అభ్యంతరం చెప్తారు చెప్పండి? ఎవరు చెప్పలేరు కదా.
చెప్పమనే హక్కు ఎవరికి ఉంది? అట్లా ఉన్న తర్వాత కూడా 4:15 తర్వాత అయినా సరే అతను వేరే పని ఆ తర్వాత కరెక్ట్ గిట్ట 9 to 4:15 వరకు ఉంటే ఆయన ఏం పని చేయలేరు. తర్వాత ఏం పని చేయలేదు. ఏం పని చేయలేరు. ఎందుకంటే రకరకాల అక్కడ డ్యూటీ ఉంటుంది, FA1 ఉంటుంది, FA2 ఉంటుంది, సమ్మేటివ్ 1 ఉంటుంది, పిల్లలకు బోధన ఉంటుంది. ప్రైమరీ స్కూల్ అయితే ఒకే టీచర్ ఉంటారు, 5 క్లాసులు ఉంటాయి. ఓకే, ఆ రకరకాల టీచర్ ఏం ఖాళీగా ఉండడానికి అవకాశం ఉండదు. ఓకే, టైమింగ్ కరెక్ట్ మెయింటైన్ చేసి టైమింగ్లో ఇక్కడ ఉండేటట్టు చూసే వ్యవస్థ ఏదన్న ప్రభుత్వం. ఇంకొకటి సార్, 70% మంది 80% మంది ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎవరన్నా కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తారు. ఎవరి ఆదేశాలకు కొరకు వెయిట్ చేయరు. ఓకే, నేను నా బాధ్యత ఇంకొకరితో చెప్పించుకోకూడదనే ఆలోచనతోనే పనిచేస్తారు. ఒక 10% మాత్రం చెప్పితేనే చేస్తారు. ఓకే, మళ్ళీ ఆగిపోతారు. ఇంకో 10% ఉంటుంది, వాళ్ళ కొరకు ఈ వ్యవస్థ పకడ్బందీ పనిచేయాలి. అంటే ఒక 10% వాళ్ళు చేసే తప్పుల వల్ల మొత్తం ఈ రెగ్యులర్ ఎంఏ కూడా 10% కొరకే. ఓకే, ఈ మండల నోడల్ ఆఫీసర్ కూడా 10% కొరకే. ఎందుకు ఆ 10% కొరకు అంటే అది క్రానిక్గా మారద్దు. అవును, ఆ 10% పోతలేరు కాబట్టి ఈ 80%లో 50% వెయిట్ చేస్తారు. ఆయన చేస్తే ఎవరేమంటలేరు కదా, నేను కూడా అట్లనే నేను ఎందుకు చేయాలి, ఏమైనా నేను చేస్తే అవార్డు ఇస్తున్నారా అనే నిర్లిప్తత వచ్చే అవకాశం ఉంటుంది. మనిషి ఎవరు స్థితప్రజ్ఞత కలిగి ఉంటారు. స్థితప్రజ్ఞత కలిగి ఉన్న వాళ్ళు ఒక 10% ఉంటారు. కానీ ఈ 10% నుంచి అందరు స్థితప్రజ్ఞత కలిగి ఉండి ఎవరికి వాళ్ళు చేయాలా అనేది నేను అంటే అనుకొని తృప్తి చెందడం వల్ల ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక మాట కూడా చెప్పారు, పిల్లలతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొన్న LB స్టేడియంలో ప్రకటించారు 3. ఎంత వండర్ఫుల్ అద్భుతమైన సౌకర్యాలు ప్రకటించారంటే, ఒకటి స్కావెంజర్స్ ప్రతి పాఠశాలలో. తాను ప్రకటిస్తూ కూడా ఏమన్నారు, ఇప్పుడు స్కావెంజర్ లేని పాఠశాలలో టీచర్లే జేబులోకి వెళ్ళి పెడుతున్నారు. అందుకే మీ జేబుల నుండి ఒక పైసొద్దు, మీ వేతనం మీరు తీసుకోండి, పిల్లలకి మంచి చదువు చెప్పండి. స్కావెంజర్స్ని ఇస్తా, వాచ్మెన్ ఇస్తా, ఉచిత కరెంట్ ఇస్తా. గవర్నమెంట్ స్కూల్స్కి 3 ప్రకటించారు. మాకు పదోన్నతు బదిలీలు, మా ఇంక్రిమెంట్లు PRC కంటే అవి అద్భుతమైన వరాలుగా నేను PRT తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, JAC సెక్రటరీ జనరల్గా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తాను. ఓకే, ఈ 3 విద్యార్థులకు సంబంధించింది, ఉపాధ్యాయులకు సంబంధించింది, పాఠశాలకు సంబంధించి, ఆ గ్రామానికి సంబంధించింది. వాచ్మెన్ ఉంటే రక్షిస్తాడు, ఎందుకంటే కోట్ల రూపాయల విలువన్న సామాగ్రి ఉంది. IFB ప్యానల్స్ వచ్చినాయి, సాంకేతిక పరమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వార్ఫోటింగ్ యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాలు కల్పిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ 3 వరాలు మేము DA ప్రకటించకుండా బాధపడలే, కానీ 3 ప్రకటించినందుకు మాత్రం సంతోషపడుతున్నాం. మీ ద్వారా ఉపాధ్యాయ వర్గానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ సౌకర్యాల్ని సద్వినియోగం చేసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశించిన ఫలితాన్ని అందించడానికి, ప్రజలకి సుఫలాలు అందించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మేజర్గా మీ అందరి టీచర్ల దగ్గర ఉన్నటువంటి ఏదైనా మహత్తరమైనటువంటి ఆలోచన ఏంటి అందరూ అనుకుని గ్రామాల్లో పోనీ హైదరాబాదో లేకపోతే వరంగల్ లాంటి టౌనో జిల్లా హెడ్-క్వార్టర్స్ పక్కన పెట్టేస్తే చిన్న చిన్న గ్రామాల్లో రోజువారీ కూలీలు చేసుకునేటువంటి పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువు ఉండదు అనేటువంటి ఒక అపనమ్మానికి వచ్చేసారు. ఆల్మోస్ట్ దాదాపు వచ్చేసారు. ఒక ఊర్లో 500 మంది పిల్లలు, మా ఊర్లో 500 మంది పిల్లలు ఉంటే 300 మంది ప్రైవేటు దానికే వెళ్ళిపోతారు. 200 అందులో గురుకులాలు వస్తూనే పోతాము, మోడల్ స్కూల్ వస్తూనే పోతాము, వెల్ఫేర్ దాంట్లోకి వెళ్తే పోతాము అని ఒక 100 మంది అట్లా ఎదురు చూస్తున్నారు. ఒక 100 మంది కూడా స్థానికంగా ఊర్లో 40-50 ఎకరాల ఒక క్యాంపస్ ఉంటుంది, పెద్ద పెద్ద తరగతి గదులు ఉంటాయి, పోవడానికి నిరాశ పడుతున్నారు. కారణం ఏమిటి? దాన్ని మార్చడానికి ఏం చేయదలుచుకో, ఏంది ఉపాయం? అందులో ఉపాయం నేను స్పష్టంగా చెప్పిన, ఒకే ఊళ్ళో 2 పాఠశాలలు ఉన్నాయి. అవును, ఒకే క్యాంపస్లో 2 పాఠశాలలు. అవును, నేనేమంటున్నా అంటే ఒక గ్రామ పంచాయతీ అంటే ఇంకా గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలు చిన్న గ్రామ పంచాయతీలు, చిన్న మున్సిపాలిటీలు అయినాయి. అవును, ఒక గ్రామ పంచాయతీలో ఒకే పాఠశాల ఉండాలంట. అవును, ఒక గ్రామ పంచాయతీలో ఒక పాఠశాల 1 నుంచి 10 దాకా ఒకటే ఉండాలి. ఒక గ్రామ పంచాయతీలో 4 ప్రైమరీ స్కూల్ ఉన్నాయి. అవును, 4. అవును, రెబ్బెన మండల్, నార్లాపూర్ మా సొంతూరు. మా ఊళ్ళో ఒకే గ్రామ పంచాయతీలో ఒక UPS ఉంది, 4 కాలనీలకు 4 స్కూళ్ళు ఉన్నాయి.
4 ప్రైమరీ స్కూల్స్. ప్రైమరీ స్కూల్. అవును 2 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ ఒక యూపీఎస్ ఉంది. అవును. ఆ యూపీఎస్ ఉన్న దగ్గర మళ్ళీ 2 స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ పిల్లలు అక్కడ 10, అక్కడ 10, అక్కడ 10, అక్కడిద్దరు టీచర్లు, అక్కడిద్దరు టీచర్లు. 8 ప్రైమరీ స్కూళ్ళకు 8 2 16, 4 ప్రైమరీ స్కూళ్ళకు 4 2 8 టీచర్లు, 4 10 40. యూపీఎస్లో 3 టీచర్లు 2 క్లాసులు. ఓకే. ఈ 8 మంది టీచర్లను, ఈ 40 మంది టీచర్లను అక్కడ చేరిస్తే ఓకే అసలు ఆ స్కూల్ అందంగా అనిపిస్తుంది. పిల్లలు ఉంటారు, స్టాఫ్ ఉంటుంది. ఓ 2 లీవ్ పెట్టినా కానీ 7, అక్కడ 3 + 8 11 మంది టీచర్లు అవుతారు. 2 లీవ్ పెట్టినా క్లాస్కో టీచర్ ఉన్నా ఇంకో 2 మిగులుతారు. దానివల్ల ప్రభుత్వానికి అంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టు అవుతుంది. మరి దాన్ని ఇప్పుడు అంటే అదొక్కటేనా నష్టం? అంటే అట్లా లేని కూడా ఉన్నాయి కదా చాలా. ఇప్పుడు ఎందుకు నేను ఒక మామిడిపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి వచ్చిన మంచిర్యాల జిల్లాలో. అక్కడ హై స్కూల్ క్యాంపస్లో ప్రైమరీ ఉంది, పక్కన అదే గ్రామంలో ఇంకోటి ఉంది. ఓకే. అక్కడనే 2 స్కూళ్ళు ఉన్నాయి. అక్కడనే 2 స్కూళ్ళు ఉంటే ఇక్కడ ప్రైమరీ 60 ఉన్నారు, అక్కడ 40 ఉన్నారు, 100 మంది. ఇక్కడ 3 టీచర్లు ఉన్నారు, అక్కడ 2 ఉన్నారు. ఆ 2ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే 2 స్కూళ్ళు అయితే స్ట్రెంత్ 100 అవుతుంది, టీచర్లు 5 అవుతారు. క్లాస్కో టీచర్ అనే భావన కలుగుతుంది కదా. రెండవది, ఒక క్యాంపస్లో ప్రైమరీ ఉంది, హై స్కూల్ ఉంది. 1 to 10th అడ్మినిస్ట్రేషన్ హై స్కూల్ హెచ్ఎంఏ ఉండాలి. సెపరేట్ ఏమీ అవసరం లేదు. ఓకే. డ్రాయింగ్ ఆఫీసర్ కూడా ఆయనే ఉండాలి. 1 to 10th ఉండడం వల్ల ఇంకొక లాభం కూడా జరుగుతుంది టీచర్లకి. హెచ్జిటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు లేదు అనే భావన ఉంది. అట్లా ఉండడం వల్ల ఎమ్మెల్సీ ఓటు హక్కు అనేది సంస్థకే కానీ వ్యక్తిగా. నేను హెచ్జిటీని, నేను హై స్కూల్లో పనిచేస్తున్నా, నాకు ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉంటుంది. నేను స్కూల్ అసిస్టెంట్ యూపీఎస్లో పనిచేస్తా, నాకు ఉండదు. ఓకే. అంటే సమాజంలో ఎట్లా హెచ్జిటీలకు నాకు ఎమ్మెల్సీ ఓటు హక్కు లేదు అనగానే నిజంగానే ఓటు హక్కు లేదనే భావన ఉంటుంది. పార్లమెంటు చట్టం ఏం చెప్తుంది అంటే 1వ తరగతి నుంచి యూనివర్సిటీ వరకు బోధించే లేదా 1వ తరగతి నుంచి 10వ తరగతి ఆ పైన విద్యా సంస్థల్లో బోధించే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుందని చట్టం. హై స్కూల్లో పనిచేసే హెచ్జిటీకి ఉంటుంది, హై స్కూల్లో పనిచేసే లాంగ్వేజ్ పండిట్కి ఉంటుంది, హై స్కూల్లో పనిచేసే ఏ కేటగిరీ క్యాడర్ టీచర్కి అయినా ఉంటుంది. అదే లాంగ్వేజ్ పండిట్ యూపీఎస్లో పనిచేస్తుండదు, అదే స్కూల్ అసిస్టెంట్ యూపీఎస్లో పనిచేస్తే ఉండదు. ఇది అసందర్భం అనిపించిన ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఉంటుందా? మండల పరిషత్ స్కూల్ ఎందుకంటే అలా 10th లేదు కాబట్టి. ఓకే. ఒక ఇన్స్టిట్యూషన్లో 10th వరకు ఉండాలి. ఇప్పుడు ఒక క్యాంపస్ ఉంది, మండల పరిషత్ స్కూల్ వేరే, 1 నుంచి 5వ తరగతి వరకు ఒకటి ఉంటుంది, 6 నుంచి 10వ తరగతి దాకా ఒక స్కూల్ ఉంటుంది. 2 ఒకటే క్యాంపస్ లో ఉంటాయి. కాకపోతే అది మండల పరిషత్ మండల పరిషత్ స్కూల్ అంటాం, జిల్లా పరిషత్ స్కూల్ అంటాం. అయితే మండల పరిషత్ స్కూల్కి అక్కడ ఒక హెడ్ మాస్టర్ ఉంటుంది, ఇక్కడ ఒక హెడ్ మాస్టర్. అవును, 2 హెడ్ మాస్టర్. ఈయనకు డ్రాయింగ్ ఆఫీసర్ కాంప్లెక్స్ ఇచ్చాము, ఆయనకు డ్రాయింగ్ ఆఫీసర్ హై స్కూల్. నేనేమంటున్నా అంటే ఆ 1 to 10th టైం టేబుల్ ఒకటే ఉండాలి. డ్రాయింగ్ ఆఫీసర్ హై స్కూల్ హెచ్ఎంఏ ఉండాలి. గతంలో ఉండేది. నేను చదువుకున్నప్పుడు 1 to 10th ఒకటే ఉండేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా అక్కడ ఆ హెచ్జిటీలో కూడా ఎమ్మెల్సీ ఓటు హక్కు వస్తుంది. రాష్ట్రంలో వేల సంఖ్యలు ఉంటాయి స్కూల్. ఒకే క్యాంపస్లో ప్రైమరీ హై స్కూల్ ఉన్న చాలా ఉంటాయి. 1 to 10th డ్రాయింగ్ ఆఫీసర్ ఆయనే ఉండాలి. 1 to 10th టైం టేబుల్ ఒకటే ఉండాలి. ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ టీచర్ పోవాలా. అవసరమైతే మనకి స్కూల్ అసిస్టెంటా లాంగ్వేజ్ పండిటా ఎవరన్నది కాదు, అవసరమైతే 5వ తరగతి కూడా నేను కూడా పోయే టైం టేబుల్ ఉండాలి. అట్లున్నప్పుడు ఏం జరుగుద్ది అంటే 1వ తరగతిలో అంటే టీచర్స్ సహజంగానే ఎక్కువ ఉంటారు. హై స్కూల్ ప్యాటర్న్లో మినిమం సింగిల్ ప్యాటర్న్ అయితే 8, డబుల్ ప్యాటర్న్ అయితే 16 ఉంటారు. ఈ ప్రైవేట్ స్కూల్ ఎక్కడ ఉంటే అల్లకెళ్ళి 4 టీచర్లు వస్తారు. దాదాపు ఒక 15 నుంచి 20 మంది టీచర్లు ఉంటారు 1 to 10th. ప్రజలకి ఏం నమ్మకంగా అనిపిస్తుంది, ఓహో టీచర్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి సెలవులు పెట్టి ఎవరైనా సెలవులు వెళ్ళినా, ఆన్ డ్యూటీలో పోయినా, ఎన్నికలకు పోయినా కొందరు టీచర్లు ఉంటారు, ఈ స్కూల్ నిరంతరంగా నడుస్తుంది అనే భావన ఉంటుంది. రెండవది, పిల్లవాడికి ఇక్కడ నుంచే ఎడ్యుకేషన్ ఉంటుంది, ఈ టీచర్లతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి అందరూ పిల్లలు ఇక్కడే చదువుకోవడానికి అవకాశం భయం కూడా ఉంటుంది. కాబట్టి నా ఆలోచన ఏంటంటే ఇంకా విద్యార్థుల సంఖ్య పెరగాలంటే ఒక గ్రామ పంచాయతీలో ఒకే పాఠశాల ఉండాలి. 1 నుంచి 10వ తరగతి దాకా అదే ఉండాలి. అదే ఉండాలి.
దానివల్ల ఆ టీచర్లను పోస్టులు తగ్గించడం కానీ పెంచడం కానీ జరగకూడదు. అవును. కానీ అదే జరిగితే ఇంకా టీచర్ల సంఖ్య అవసరం ఉంటుంది. ఎక్కువ స్కూళ్ళల్లో తక్కువ సంఖ్య పిల్లలు ఉన్నారు, కొన్ని పాఠశాలల్లో ఎక్కువ ఉన్నారు, అవును, చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఎక్కడైతే పనిచేసి వచ్చిందో అక్కడ 550 మంది ఉన్నారు. ఓకే. అదే మంచిర్యాల జిల్లాలో కిష్టాపూర్ హై స్కూల్ ఉంది, 790 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక స్కూల్లో 1670 మంది ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్. మహబూబ్నగర్ జిల్లాలో జడ్చెర్లలో కూడా 1200 ఉన్నారు. పిల్లలు లేరని కాదు, ఏం జరుగుతుంది? కూలి పేరట, నాలి పేరట, పిల్లల చదువు పేరట, రకరకాల కారణాల చేత గ్రామాల నుంచి సిటీకి వలసలు వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, పిల్లల్ని హైదరాబాద్ చదివించాలి, అక్కడికి వచ్చేస్తారు. నేను ఇన్నాక ఇప్పుడు మీరు అపార్ట్మెంట్లలో చూడండి, ఏదో రకంగా బతుకుదెరువుకు వచ్చి ఆ పిల్లల్ని ఇక్కడ చేరుస్తున్నారు. మీరు రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ సరౌండింగ్ చూస్తే వేరే మారుమూల ప్రాంతం జిల్లాల కంపేర్ చేసుకుంటే ఈ సిటీ సరౌండింగ్స్ పాఠశాలలో ఎక్కువ స్ట్రెంత్ ఉంది. ఓకే. 500 స్ట్రెంత్ ఉన్న ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. ఓకే. రీజన్ ఏంటంటే అక్కడ వలసలు ఒకటి, 4 స్కూల్ ఉండడం వల్ల అందులో 10 ఉండడం, ఓ టీచర్లు 2 లీవ్ పెడితే ఆ స్కూల్ ఏరు వస్తే అంటే ఖాళీ ఉండడం, టెంపర్ అడ్జస్ట్ చేయడం, ఇన్ని కారణాల చేత విద్యార్థుల సంఖ్య తక్కువ కనిపిస్తుంది. వాస్తవానికి నేను కూడా ఒప్పుకుంటా, ఎన్రోల్మెంట్ తగ్గుతుంది డే బై డే, డే బై డే తగ్గుతుంది. దానికి అందరం బాధ్యులమే. ఓకే. మేము బాధ్యులం కాదు, లేదు ప్రభుత్వాన్ని కూడా నేను బాధ్యత అంటలేను. ఈ వ్యవస్థలో ఉన్న ఏదైనా లోపం ఉంటే ఆ వ్యవస్థలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ బాధ్యులే. అంతే. మేము విద్యా వ్యవస్థలో ఉన్నప్పుడు అధికారులు, ప్రభుత్వము, టీచర్లు అందరూ బాధ్యులే. ఎక్కడో ఒక లోపం ఉంది, ఆ లోపాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది. ఓకే. ఇప్పుడు అన్ని సౌకర్యాలు వస్తున్నాయి. పిల్లలు రావాలంటే ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 2 టీచర్లు, 1 టీచర్ ఉంటారు. మరి క్లాస్కో టీచర్ నిమ్మంటే కష్టం. 1 to 10, 1 to 5th 10 మంది ఉంటే 5 టీచర్ని ఇవ్వలేదు ప్రభుత్వం కూడా. 5 టీచర్లు ఇవ్వలేదు. 20 మందికి ఒక పిల్లల్ని అంటే 5 క్లాసులు 19 సబ్జెక్టులు ఒక టీచర్ చెప్పలేడు. ఇక్కడనే మిస్ మ్యాచ్ అవుతుంది ఆలోచనలో. ప్రాథమిక పాఠశాలను పటిష్టం చేసి అందులోకి జనాలు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళంతా హై స్కూల్ కాలేజ్ కంటిన్యూ అవుతారు. అందుకని ఇంకొకటి యూపీఎస్ సిస్టమ్ కూడా రద్దు చేయాలి. ఓకే. 1 to 7 అప్పర్ ప్రైమరీ స్కూల్ సిస్టమ్ రద్దు చేయాలి. 1 to 5th ఉండాలి, 6 to 10th ఉండాలి. ఓకే. ఎందుకు రద్దు చేయాలంటే యూపీఎస్కి 4 స్కూల్ అసిస్టెంట్లు అన్ని పాఠశాలలు కూడా లేవు. ఒక మ్యాథ్స్, ఒక సోషల్, తెలుగు, హిందీ ఉంటారు. 6th 7thలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్ 6 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 6th 7th హై స్కూల్ ఉంటే ఈ 6 సబ్జెక్టుల స్పెషలైజ్డ్ టీచర్స్ హై స్కూల్ ఉంటారు. కానీ యూపీఎస్కి వచ్చేసరికి మ్యాథ్స్ ఆయన ఉంటాడు కాబట్టి సోషల్ ఉంటారు, ఈ తెలుగు, హిందీ ఉంటారు, ఇంగ్లీష్ ఉండరు. ఈ మా ప్రాథమిక పాఠశాల కంటే ఒకరు ఎక్కువ ఉంటారు, హై స్కూల్ కంటే 2 తక్కువ ఉంటారు. అయితే ఈ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ను ఈ టీచర్లు బోధించరని కాదు, వాళ్ళు ఎంతకని బోధిస్తారు, చెప్పి వాళ్ళు కూడా విసిగి. ఒక టీచర్కు పర్ డే ఎన్ని క్లాసులు తీసుకోవాలి? 36 పీరియడ్స్, మ్యాక్సిమం 36. అంటే ఎన్ని? మినిమం 24 నెలకి, వారానికి 36. కానీ 6 వారాలు వస్తాయి, 6 వారాలు 36. అంటే రోజు డైలీ 6 పీరియడ్లు, మ్యాక్సిమం మినిమం 4 పీరియడ్స్. 4 పీరియడ్లు ఖచ్చితంగా చెప్పాలి. ఏ టీచర్ అయినా సరే. అంటే ప్రైమరీ స్కూల్ పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. ఒక టీచర్ ఆయనకి టైం టేబుల్ చేయడానికి ఆయన ఏ టైం టేబుల్ చేయాలో కూడా అర్థం కాదు. అంటే నిబంధన ప్రకారము మినిమం 24 పీరియడ్స్ తీసుకోవాలి హై స్కూల్లో, మ్యాక్సిమం 36 వారానికి. కానీ నిన్న మెదక్ జిల్లాలో చూశాను, ఒక స్కూల్ 500 మంది పిల్లలు ఉన్నారు, ఒకరి సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఉన్నాడు. అయ్యో. 500 మంది పిల్లల అసైన్మెంట్ పేపర్లు FA1 ఫార్మేటివ్ 1 దిద్దాలంటే ఒకే హిందీ పండితున్న స్కూల్ ఉంది 500 దగ్గర. ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్ తొలగించాలి. రెండవది రాష్ట్ర విద్యాశాఖ నుంచే ఇలాంటి ఉత్తర్వులు స్పష్టంగా ఇవన్నీ రద్దు చేసి లేకపోతే మెర్జ్ చేసి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 5 గురుకులాలు పెడితే ఈ ప్రజలంతా ఎప్పుడు కలిసి ఉంటారు? ఇప్పుడు ఎవరు నాదనే మనుషుల్లో విభజనవాదం రాదా? మేము స్పష్టంగా నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తాం, అన్ని కులాలు కలిసిపోయి ఉండాలి. కానీ ఎవరికున్న వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంకా సమాజంలో ఎప్పుడు కలుస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం,
స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు అని అంటే బోర్డు గవర్నమెంట్ పాఠశాల అని ఉండాలి తప్ప ఓకే. ఇంకేముండొద్దు. అచ్చా, ఈ రెసిడెన్షియల్ మండల పరిషత్, జిల్లా పరిషత్, ఏముండదు ఇక. మాడలు ఏముండదు. అన్ని యాజమాన్యాలు ఒకే గుడి కింద పనిచేయాలి. ఓకే. రెండవది అన్ని రెసిడెన్షియల్స్ కూడా ఒకే గుడి కింద. అంతే. తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల అని బోర్డు కనిపించాలి. బీసీలు, అలా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ ఇట్లా కనిపించొద్దు. ఓకే. అట్లా కనిపించొద్దు. రెండవది గురుకులాల్లో కూడా ఎట్లా తీసుకోవాలంటే అడ్మిషన్ టెస్ట్ పెట్టాలి. ఓకే. టెస్ట్ పెట్టాలి. టెస్ట్ పెట్టి 0 మార్కులు వచ్చిన ఫస్ట్ సీట్ ఇవ్వాలి. ఓకే. రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకి పిల్లలకి 5వ తరగతిలో అడ్మిషన్ తీసుకుంటారు అనుకోండి. అయినా ఏ ఊర్లో ఆ ఊర్లో ప్రైవేట్ ఒక స్కూల్ మంచిగా నడిస్తే అసలు రెసిడెన్షియల్ కూడా అవసరం లేదు. రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్ తీసుకుంటాం కదా, మోడల్ స్కూల్లో ఎంట్రన్స్ పెడుతున్నారు. అంటే రెసిడెన్షియల్ వల్ల ప్రాథమిక పాఠశాలలకు ఎవరు పోవట్లేదు. ఈ రెసిడెన్షియల్ నా కాన్సెప్ట్, నా ఆలోచన ఏంటండి, ప్రజలు మీ ద్వారా వెళ్ళే ప్రజలకు కూడా 0 వచ్చినాయని ఫస్ట్ సీట్ ఇవ్వాలి. ఓకే. రెసిడెన్షియల్ ఎందుకు అని అంటే 24 hours అక్కడనే ఉండి భోజనం పెట్టి పడుకోబెట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఒక్క స్టూడెంట్కి రెసిడెన్షియల్ టీచర్లో 1,25,000 ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క స్టూడెంట్కి 1,25,000 ఖర్చు పెడుతుంది రెసిడెన్షియల్ స్టూడెంట్కి. నేనేమంటున్నా అంటే వండర్ఫుల్, అది ఆహ్వానిస్తాము, ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా విద్య. నేనేమంటున్నా అంటే 100 మార్కులు ఎంట్రన్స్లో 100 వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇస్తున్నాం, 99 సెకండ్ ఇస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలో, మండల పరిషత్, జిల్లా పరిషత్, దీంట్లో అందులో సీటు రాని వాళ్ళందరూ ఇక్కడ మిగులుతుంది. నంబర్ 1. ఇక్కడనే టీచర్ల కొడుతుంది. ఇప్పుడు మోడల్ స్కూల్లో ఒక టీచర్ లీవ్లో పోతే నెక్స్ట్ డే ఇంకో టీచర్ని పెట్టుకునే అధికారం ఆ ప్రిన్సిపల్కి ఉంది. ఓకే. కేజీబీవీలో ఒక టీచర్ అవసరం ఉంటే ఇవాళ టీచర్ అవసరం అని భావిస్తే ఆ స్పెషల్ ఆఫీసర్ రేపు టీచర్ని అపాయింట్ చేసుకునే అధికారం ఉంది. కానీ అది ప్రైమరీ స్కూల్లో, జిల్లా పరిషత్, గవర్నమెంట్ స్కూల్లో లేదు అది. ఒకవేళ టీచర్ రిటైర్ అయిపోయి 6 ఏళ్ళు డిఎస్సి లేక 6 ఏళ్ళు ట్రాన్స్ఫర్ ప్రమోషన్ లేకపోతే 6 ఏళ్ళు ఆ పోస్ట్ ఖాళీ ఉంటుంది. అంతే. ఇప్పుడు అట్లా సౌకర్యాలు ఉన్న దగ్గర 0 ఉన్న స్టూడెంట్ వేస్తే బాగా చదువు వస్తాన ఆటోమేటిక్ అభిప్రాయం. కానీ క్రీమ్ మొత్తం రెసిడెన్షియల్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ పోయి జిల్లా పరిషత్, మండల పరిషత్లో అంటే వాళ్ళే మిడ్ డే మీల్స్ పెడుతున్నారు, టిఫిన్స్ పెడుతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెసిడెన్షియల్ పంపించడం ఏదైనా తల్లిదండ్రులు లేని స్పెషలైజ్డ్ పిల్లలకు మాత్రమే అట్లా ఇవ్వడంలో ఒకటి నేనేమంటున్నా అంటే మిడ్ డే మీల్స్ పెట్టడం వల్ల చదువు రాదు, పిల్లవానికి సౌకర్యం ఏర్పడుతుంది. అంటే రెసిడెన్షియల్ పోవాల్సిన అవసరం లేదు కదా, తల్లిదండ్రుల దగ్గర నుండి చదువుకుంటాడు మంచిగా. అందుకనే నేనేమంటున్నా, నెలకొకసారి ప్రైవేట్ స్కూల్లో పెట్టినట్టుగా నెలకొకసారి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం తప్పేం లేదు. పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే సార్ పేరెంట్స్ కూడా వచ్చే చైతన్యం లేదు, వాళ్ళ పరిస్థితులు అట్లా. సార్ ఈ విషయంలో నేను తప్పుపడితే ఎక్కడంటే, మీరు అదే గ్రామంలో ఒకటే పక్క ఇళ్ళల్లో ఒకరు ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో వేరనుకోండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే సేమ్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఒకే ఆర్థిక పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళేమో ప్రైవేట్ స్కూల్లో టీచర్ మీటింగ్ పోయిస్తారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నట్టు అది ఏం పోతుంది అని అంటారు. ఎందుకంటే ప్రజల్లో కూడా మార్పు రావాల్సిందే కదా. ప్రజల్లో మార్పు రావాలంటే మేము రాకుంటే ఆ పిల్లవాడిని ఏమనొద్దు, మందలించొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, ఆయన మనసు బాధ పెట్టేటట్టు మాట్లాడొద్దు. ఇది మా నిబంధన. ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తాడు, రావాల్సిందే ప్రోగ్రెస్ రిపోర్ట్ రావాలంటే తల్లిదండ్రులు వచ్చి సంతకం చేయాలంటాడు. మేము తల్లిదండ్రులు వచ్చి సంతకం చేయాలంటే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ 1 year తీసుకోడు. అవును. చాలా ప్రజల పరిస్థితి కూడా దుర్బల స్థితిలో ఉంటారు కొంత. అంటే గవర్నమెంట్ స్కూల్లో వచ్చేటోళ్ళు తల్లి ఉంటే తల్లి ఉండడు, తండ్రి ఉంటే తల్లి ఉండడు. అసలు ఒక్కొక్కసారి కళ్ళల్లో, మన కళ్ళల్లో నీళ్లు చెమ్మగిలుతాయి. అట్లాంటి పరిస్థితులలో వస్తారు. అంటే నేనేమంటున్నా, రెసిడెన్షియల్ స్కూల్ ఉండాల్సిందే, మోడల్ స్కూల్ ఉండాల్సిందే, కేజీబీలు ఉండాల్సిందే. కానీ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఒకటే ఉండాలి, అంతే. కులానికి ఒకటి ఉండొద్దు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకరే ఉండాలి, కమిషనర్ ఒకరే ఉండాలి, పరిపాలన ఒకరే ఉండాలి, యాజమాన్యం ఒకటే ఉండాలి. దాని పేరు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అనే పెట్టాలి, ఎక్కడ బోర్డు ఉండాలి. సాంఘిక సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్,
ఇప్పుడు ఇట్లా చెప్పొద్దు. మైనారిటీలు Minority welfare. మైనారిటీ వెల్ఫేర్ లా పిల్లలు వాళ్ళే ఉన్న తర్వాత వాళ్ళు ఇంకో పిల్లలతోటి వాళ్ళకి ఏం సాంగత్యమే ఉండదు, అందుకని వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ లో ఎస్సీ పిల్లలు ఉంటే మిగిలిన పిల్లలతోటి వాళ్ళకి ఎప్పుడు స్నేహం ఏర్పడుతుంది? 1400 గవర్నమెంట్ స్కూల్లో అన్ని కులాల వాళ్ళు అందరూ వాళ్ళు వచ్చారు అనుకోండి, అందరితో స్నేహం ఉంటే సమాజంలో కలుస్తుంది. ఇన్ని రెసిడెన్షియల్స్ ఉన్నాయి. అవును ఇన్ని రెసిడెన్షియల్లలో ఓ 14,000 ఎగ్జాంపుల్ 14,000 ఉన్నాయి అనుకోండి. అవును కేటాయించుకుంటూ డ్రా సిస్టంలో కేటాయించాలి. ఇప్పుడు కానీ అట్లా నేనేమంటున్నా, రెసిడెన్షియల్ ఒకటే ఉండాలంటున్నా. అవును ఒక స్కూల్ ఉంది, ఇక్కడ కెపాసిటీ 100 కాగానే ఇంకో దానికి కేటాయించాలి. అంతే. కాబట్టి ఇంకొకటి, ఒక రెసిడెన్షియల్లో టైం టేబుల్ ఒకటి, అవును ఇంకో రెసిడెన్షియల్లో టైం టేబుల్ ఒకటి. అవును ఆ సెక్రటరీ మారితే నిబంధనలు మారిపోతాయి, ఆఫీసర్ వచ్చినప్పుడల్లా మారుతుంటాయి. ఆ సెక్రటరీలు కమిషనర్లు కూడా వేరే ఉద్దేశంతో చేయరు. అవును పాతది బాగలేదు కొత్తది బాగుందని కొత్త నిబంధన ప్రవేశపెడతారు. అవును కానీ విద్యార్థులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యూన్ కావడానికి 1 సంవత్సరం పడుతుంది. దాన్ని ఆందోళనగా భావిస్తారు, అదేదో జరుగుతుందని అంటారు. అవును కాబట్టి ఒకటే యాజమాన్యం ఉందనుకోండి, అవును. రెసిడెన్షియల్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే అన్ని ఉన్నా అందరికీ ఒకటే విద్యా విధానం ఉండాలి, ఒకటే షెడ్యూల్, ఒకటే మేనేజ్మెంట్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే రెసిడెన్షియల్స్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే పిల్లలు పేదరికంలో ఉన్నారు, డైలీ రాలేదు, ఆటోల బస్సులో రాలేరు, నడవలేరు, దూరంగా ఉన్నాళ్ళు, మారుమూల ప్రాంతంలో హై స్కూల్ ఉండదు, కాబట్టి రెసిడెన్షియల్ ఉండాలి. కానీ తెలంగాణ రెసిడెన్షియల్ అనే ఉండాలి. అవును ఇక వేరే ఉండొద్దు. ఐదింటిని కలిపి ఒకటే దాంట్లో తెలంగాణ ప్రభుత్వం ఆశ్రమం రెసిడెన్షియల్ స్కూల్, అంతే. అది ఏ యాజమాన్యం పేరు ఉండొద్దు, ఏ సొసైటీ పేరు ఉండొద్దు. రెండవది టీచర్లందరినీ ఒకటే పరిపాలన ఉండాలి, వాళ్ళకు కూడా సర్వీస్ కండిషన్స్ ఒకటే అయిపోతాయి. ఇప్పుడు ఒక యాజమాన్యంలో స్కేల్ వేరే ఉంటుంది, అదే కేటగిరీ ఇంకో యాజమాన్యం తక్కువ జీతం ఇస్తారు. ఇందులో ఒక రకమైన టీచర్లు లేరు, రెగ్యులర్ టీచర్లు, కాంట్రాక్ట్ టీచర్లు, అవుట్ సోర్సింగ్, అవర్లీ బేస్డ్ అంటే గంట చెప్తే ఇస్తారు లేకపోతే అవర్లీ బేస్డ్. మళ్ళీ ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో మళ్ళీ విధి విధానాలు వేరు. అవర్లీ బేస్డ్ వాళ్ళకి, అది కాంట్రాక్ట్ టీచర్లకి ఒక యాజమాన్యంలో ఒక మంత్లీ వేతనం ఒక ఇస్తే ఇంకో దాంట్లో ఇస్తారు, ఒక దాంట్లో 12 నెలలు ఇస్తారు, ఒక దాంట్లో 10 నెలలు ఇస్తారు. అవర్లీ బేస్డ్ వాళ్ళకి దసరా సెలవులు వస్తే జీతం కట్ చేస్తారు. వాళ్ళు జూన్లో ఉద్యోగంలో చేరిన తర్వాత వేరే ఉద్యోగం చూసుకోలేరు. మరి మీరు పీరియడ్కు ఎంతో రేటు చొత్తు ఇస్తే 15 రోజులు సెలవులు ఇస్తే 15 రోజులే కట్ చేస్తే 15 రోజుల జీతం పండగ రాక దసరా పండుగ వస్తే నెల జీతం వస్తేనే సర్దుబాటు చేసుకోకపోతే పండుగ వచ్చిన నెల రోజులలో 10 రోజులు కట్ చేస్తే ఆ టీచర్ నుంచి ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ని, ఆయన నుంచి ఎలాంటి సర్వీస్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఏమంటున్నా క్లియర్గా సార్, ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా క్రమశిక్షణతోని విధి నిర్వహణ చేయాల్సిందే. పిల్లలకు చదువు అందాలి అంటే నాణ్యమైన విద్యను అందించాల్సిందే. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం విద్యార్థులకు మంచి సేవలు అందించాల్సిందే. కానీ రకరకాల నిబంధనలు పెట్టి టీచర్ను పనిచేయకుండా చేస్తే ఏం చేయలేరు. టీచర్లు ఎంఆర్సీలో డిప్యుటేషన్లు ఉన్నారు, టీచర్లు డిఓ ఆఫీసులో డిప్యుటేషన్లు ఉన్నారు, అనధికారికంగా డిప్యుటేషన్లు కొనసాగుతున్నారు. ఈ మాట మీరు రిలీజ్ చేసినాక ఈ అనధికారికమైన డిప్యుటేషన్ కొనసాగే టీచర్ నా మీద గుర్రు ఉంటాడు, ఇక ఉండి నేనేం చేస్తున్నాడో చూసుకుంటున్నాను. నాకే టీచర్కి ఏం పని చెప్పండి. 33 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా 5 డిఓలు రెగ్యులర్ ఉన్నారు, 5 డిఓలు 16 మంది మాత్రం ఎంఈలు. అంటే గత ప్రభుత్వం 33 జిల్లాలుగా విడగొట్టి 5 డిఓలు ఉంటే 10 జిల్లాలు ఉంటే 5 పోస్టులు ఖాళీ ఉంటాయి అనేటోళ్ళం. ఇప్పుడు 33 జిల్లాలు ఉంటే 5 డిఓలు ఉన్నారు, 28 ఖాళీ ఉన్నాయి అంటున్నాం. రెండోది ఎవరున్నారు డిఓలు? సూపరింటెండెంట్, అడిషనల్ డైరెక్టర్. వాళ్ళు కూడా ఇష్టంగా లేరు. బలవంతాన్ని ఆయన తప్పు చేసిన ఆ డిఓ ఇన్ఛార్జ్ నుంచి తొలగిస్తామనే ధైర్యం విద్యాశాఖకు లేదు. ఎందుకు లేదు అంటే ఇంకొక ఆయన దొరకడు లేడు. ఆయన తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళతోటే అడ్జస్ట్ కావాలంతే. ఒక్కొక్క డిఓ పేరు చెప్పకూడదు, ఈవెన్ డైరెక్టర్ గారు ఫోన్ కాల్ కూడా అటెండ్ కాని డిఓలు ఉంటారు. అందుకని అంటే ప్రభుత్వ విద్య అనేటువంటిది మిథ్య కాకుండా ఉండాలనేటువంటి అంశంతో ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే
టీచర్ల సమస్యలు సపరేట్, అది వేరే, అది ఎప్పుడైనా ఉంటాయి. కానీ విద్యా విధానం ఎట్లుందనేది ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. కావాల్సినటువంటి విషయాలు అనేది మాట్లాడుకున్నాం. ఓకే సార్. ఈ విషయాల్లో ఇంకా ప్రైవేట్ విద్య కంటే ప్రభుత్వ విద్యలోకి ప్రజలు వచ్చే విధంగా చేయడానికి మరిన్ని మన తరపున ఏం చేయగలుగుతామో అవన్నీ చేసేటువంటి ప్రయత్నం. చివర కూడా ఉపాధ్యాయ వర్గానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మనకెన్ని కష్టాలున్నా ఆ కష్టాలను మన అవసరాలను తీర్చడానికి సంఘాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మంచి ప్రభుత్వం ఉంది, మంచి అధికారులే. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఏ స్థాయిలో ఏ అధికారం ఉంటే న్యాయం జరుగుతుంది అనేది మంచి పరిపాలన, అంటే దీంతో పకడ్బందీగా అధికారుల పోస్టింగ్ కూడా ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఎవరుంటే ఈ సమాజానికి ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఏదైనా మనం చెప్పుకోవడానికి వెళ్తే ఇప్పుడు గతంలో గురించి మాట్లాడే కంటే ముందు ఇప్పుడు ఏది బాగుందో మాట్లాడితే మంచిది. మనం ఒక సామాన్య టీచర్ పోయి అప్లికేషన్ ఇచ్చి అరగంట చెప్పినా వినే అధికారులు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అలాంటి సౌకర్యం కల్పిస్తుంది, వెసులుబాటు కల్పించింది. వాచ్మెన్లని, విద్యుత్ కరెంటు ఫ్రీ ఇచ్చారు. మన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించవచ్చు. ఒకవేళ అక్కడక్కడ ఇబ్బందులున్నా వాటిని పక్కన పెట్టి ఇవన్నీ అంటే అవసరాలు, ఇంకా కనీస అవసరాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తూనే పిల్లలకు విద్యను అందించడంలో ఈ ఆటంకాలు, కారణాలు చూపొద్దు అని వాళ్ళకి 2 చేతులు ఇచ్చి, మా ఉపాధ్యాయ వర్గానికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే కరెక్ట్ పనిచేయాలా, మనం ప్రజల ఆదరాభిమానం పొందాలి, ప్రభుత్వ ఆశయాన్ని కూడా నిలబెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేటు విద్య కంటే నిజానికి ప్రభుత్వ విద్యనే బాగుంది. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు తప్ప ప్రజల్లోకి వెళ్ళినటువంటి ఒక అనుమానం, ప్రభుత్వ విద్య బాగలేదనేటువంటి ఒక అనుమానం ఏదైతుందో దాన్ని తొలగించడానికి ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వము, అట్లనే ప్రజలకు సంబంధించినటువంటి సంఘాలు కూడా ఒక ప్రచారం చేస్తే తప్ప ఈ జాడ్యం నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదంటే స్కూల్లో పిల్లలని చదివించలేక 2 పిల్లలు కానీ బదులు 1 పిల్లని కానిటువంటి పరిస్థితికి వచ్చింది. అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసమైనా సరే మనం దీన్ని ప్రక్షాళన చేపట్టాల్సినటువంటి సందర్భం.